కేరళంలో డెంటల్ స్టూడెంట్ నితిన్ రాజ్ మృతికి నిరసనగా ఇవాళ కేరళం వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డెంటల్ విద్యార్థి నితిన్ రాజ్ మృతికి కారణమైనటువంటి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, నితిన్ రాజ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పలు దళిత సంఘాలు ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగించాలని దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. దళిత సంఘాల పిలుపుతో కేరళం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. తిరువనంతపురంలో దళిత సంఘాల నాయకులు నితిన్ రాజ్ ఫోటోలతో నిరసనలకు దిగారు. తిరువనంతపురంలోని బస్ డిపో, బస్ స్టాండ్ల ఎదుట నిరసనలు చేస్తున్నారు. బస్సులను రోడ్లపైకి రానియ్యకుండా బస్ డిపో ఎదుట నేలపై పడుకునే నిరసన వ్యక్తం చేశారు. నితిన్ రాజ్ మృతికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కన్నూరు జిల్లాలోని అచంరంకండిలోని ఓ ప్రైవేటు డెంటల్ కాలేజీలో నితిన్ రాజ్ బీడీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఈ నెల 10వ తేదీన భవనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో నితిన్ రాజ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు తన కుమారుడు దళితుడన్న కారణంతోనే వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. కుల వివక్ష, అధ్యాపకుల వేధింపులతోనే తమ కుమారుడు చనిపోయాడని, నితిన్ మృతి కారణమైనటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు. అటు నితిన్ రాజ్ మృతిపై కేసు నమోదు చేసిన కేరళం పోలీసులు ఈ కేసులో 2 అధ్యాపకులపై అభియోగాలు వస్తున్న నేపథ్యంలో వారిపై కేసులు నమోదు చేశారు.